హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సూర్యతేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆటోకాడ్ సాఫ్ట్వేర్. ఫస్ట్ ఆటోకాడ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆటోకాడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ పర్పస్. ఎస్పెషల్లీ హియర్ యూ కెన్ క్రియేట్ హియర్ ద 2D అండ్ 3D డ్రాయింగ్స్ వెరీ ఈజీలీ. అంటే ఇక్కడ ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఏంటంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఎనీ ప్లాన్స్ అంటే ఎవరు యూజ్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ అంటే ఆర్కిటెక్చరల్ వాళ్ళు యూజ్ చేస్తారు, సివిల్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఏరోనాటికల్ వాళ్ళు యూజ్ చేస్తారు, నెక్స్ట్ ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, వీళ్ళందరూ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే 1982 బిఫోర్ ఏం చేసేవారు అంటే దే ఆర్ యూజింగ్ ద మాన్యువల్ డ్రాఫ్టింగ్. అంటే 1982 బిఫోర్ ఏంటంటే చేత్తో డ్రా చేసేవారు. తర్వాత నుంచి ఏంటంటే క్యాడ్ సాఫ్ట్వేర్ వచ్చింది 1982లో. తర్వాత ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది అఫీషియల్గా 1982లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే ఈజీగా డ్రా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మోడిఫికేషన్ పర్పస్ రిలీజ్ చేయడం జరిగింది. మోడిఫికేషన్ అంటే ఇప్పుడు మాన్యువల్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మోడిఫికేషన్ చాలా కష్టం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా, లేకపోతే రొటేట్ చేయాలన్నా, మిర్రర్ చేయాలన్నా, ఇలాంటివి చేయాలంటే పాసిబిలిటీ ఉండదు. అదే ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఏదైనా సరే మనం చేయొచ్చు. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే 2021 ఆటోకాడ్ వర్షన్. ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే అడిషనల్గా ఫ్యూచర్స్ ఉన్నాయా ఏంటో చూద్దాం. మెయిన్ మోటో ఏంటంటే వర్కింగ్ స్మార్టర్ ఈజ్ ఈజియర్ విత్ ఆటోకాడ్ 2021. అంటే ఇక్కడ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే కొన్ని ఫ్యూచర్స్ అనేది అడిషనల్గా యాడ్ చేశారు. నేను ఈ సాఫ్ట్వేర్ గురించి కంప్లీట్గా చెప్పేలోపు ఈ టాపిక్స్ కూడా మీకు కవర్ అవుతాయి. దీంట్లో అడిషనల్గా ఫ్యూచర్స్ ఏంటంటే డ్రాయింగ్ హిస్టరీ ఒకటి, ఎక్స్ రిఫరెన్స్ కంపేర్ ఒకటి, బ్లాక్స్ ప్యాలెట్ ఒకటి, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్స్ ఒకటి, నెక్స్ట్ ఆటోకాడ్ ఆన్ ఎనీ డివైస్, కోల్డ్ స్టోరేజ్ కనెక్టివిటీ, క్విక్ మెజర్, ఎన్హాన్స్డ్ DWG కంపేర్, ప్రెజెంట్ రీడిజైన్, ఇలాంటి ఆప్షన్స్ అనేది కొత్తగా ఇక్కడ వచ్చినాయి. దాని గురించి నేను ఆటోకాడ్ కంప్లీట్ అయ్యే లోపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అడిషనల్గా వచ్చినాయి. అవి ఏంటంటే ఆటోకాడ్ ఎనీ టైమ్ ఎనీవేర్, నెక్స్ట్ సేవ్ టు వెబ్ అండ్ మొబైల్ షేర్డ్ వ్యూస్. అంటే ఏంటంటే మొబైల్స్లో కూడా మనం ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయొచ్చు, అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్యూచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us స్టార్ట్ ద ఆటోకాడ్ సాఫ్ట్వేర్. మీకు ఈ వీడియో ద్వారా మీకు అవుట్కమ్స్ ఏమొస్తాయంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డ్రాఫ్టింగ్ అండ్ డిజైన్, నెక్స్ట్ వన్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆటోకాడ్, నెక్స్ట్ వన్ ఈస్ ద అడ్వాంటేజెస్, నెక్స్ట్ వన్ ఈస్ ద అప్లికేషన్స్, నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు స్టార్ట్ ద ఆటోకాడ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ఈస్ ఆటోకాడ్ ఇంటర్ఫిరెన్స్, నెక్స్ట్ వన్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్. ఈ టాపిక్స్ అనేది నేను కవర్ చేస్తాను. చూడండి, ఆటోకాడ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఆటోకాడ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ టు అసిస్ట్ ఇన్ ది క్రియేషన్, మోడిఫికేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎ డ్రాఫ్టింగ్ ఆర్ డిజైన్ in which we can create both 2D and 3D drawings which is used for the construction and manufacturing purpose. ఎవరు డెవలప్ చేశారంటే జాన్ వాకర్ అనే అతను డెవలప్ చేశారు. ఎప్పుడు డెవలప్ చేశారంటే 1982లో డెవలప్ చేశారు. 2D పర్పస్ అండ్ 3D పర్పస్ అనేది యూజ్ అవుతుంది. మెకానికల్, సివిల్, ఆల్ పర్పస్ యూజ్ అవుతుంది. హిస్టరీ చూడండి ఒకసారి. ఆటోడెస్క్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1982 బై జాన్ వాకర్. ఎవరు డెవలప్ చేశారు? ఆటోడెస్క్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇనీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1982లో రిలీజ్ చేశారు. స్టేబుల్ రిలీజ్ ఏంటంటే 2021 కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది రిలీజ్ అయింది సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి విండోస్, మ్యాకోస్, నెక్స్ట్ iOS, ఆండ్రాయిడ్. అంటే ఫోన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా వచ్చేటప్పటికి 14 లాంగ్వేజెస్లో అవైలబిలిటీ ఉంది ఆటోకాడ్ సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి ఒకసారి డ్రాఫ్టింగ్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. డ్రాఫ్టింగ్ ఈజ్ ఏ టర్మ్ దట్ రిఫర్స్ టు క్రియేట్ టెక్నికల్ డ్రాయింగ్స్ దట్ కమ్యూనికేట్ హౌ సంథింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ఫంక్షన్స్. ఏ పర్సన్ హూ వర్క్స్ ఆన్ డ్రాఫ్టింగ్ ఈజ్ కాల్డ్ ద డ్రాఫ్టర్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద 2D. నెక్స్ట్ డిజైనింగ్ అంటే చూడండి ద కాన్సెప్ట్ ఫర్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ద మోడిఫికేషన్ ప్రొడక్ట్. ప్రాసెస్ టు వర్క్ అవుట్ ద పారామీటర్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్స్ ఇన్ డిజైన్. అంటే డిజైన్ వచ్చేటప్పటికి 3D, నెక్స్ట్ డ్రాఫ్టింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే 2D కింద మనం చెప్తాం. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే మనం మాన్యువల్ డ్రాఫ్టింగ్ కానీ లేకపోతే బై యూజింగ్ క్యాడ్ సాఫ్ట్వేర్, ఈ రెండిట్లో ఏంటంటే 2Dలో ఏదైనా రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని డ్రాఫ్టింగ్ అంటాం. డిజైనింగ్ వచ్చేటప్పటికి ఎగ్జిస్టింగ్ ద మోడిఫికేషన్ ప్రొడక్ట్ ఆర్ ద కాన్సెప్ట్ ఫర్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్. ఇక్కడ చూడండి ఒకసారి టైప్స్ ఆఫ్ డ్రాఫ్టర్స్. అసలు డ్రాఫ్టర్స్ అని ఎవరిని అంటారు, ఎంతమంది ఉంటారు?
మేజర్గా ఏంటంటే ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్ ఉంటారు, సివిల్ డ్రాఫ్టర్స్ ఉంటారు, మెకానికల్ డ్రాఫ్టర్స్ ఉంటారు, ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్, ఆటోమొబైల్ డ్రాఫ్టర్స్. ఇలా టోటల్గా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్ ఎలా యూజ్ చేస్తారు? ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్ మేక్ డీటెయిల్డ్ స్కేల్ డ్రాయింగ్స్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. They draw building plans for office buildings, private homes, theaters, factories and school buildings, etc. Next one is a civil drafters. Civil drafters prepare drawings and maps for use in civil engineering projects such as the construction of bridges, layouts, houses, site plans, highways, piping systems, etc. Next one is the mechanical drafters. Mechanical drafters prepare technical drawings of turbines, machines, robotics, boilers, tools and other mechanical devices in industries such as manufacturing, piping layouts, etc. అలా డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తారు. ఆటోమొబైల్ డ్రాఫ్టర్స్ అని చెప్పి ఎవరిని అంటారు అంటే ఇప్పుడు కార్ డిజైన్స్ కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ డిజైన్స్ కానీ లేకపోతే అవుటర్ స్ట్రక్చర్ పార్ట్స్ కానీ ఇలాంటి పార్ట్స్ క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఆటోమొబైల్ డ్రాఫ్టర్స్ అంటారు. ఆటోమొబైల్ డ్రాఫ్ట్స్మెన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్యాసింజర్ కార్స్, ట్రక్స్, బస్సెస్, మోటార్ సైకిల్స్ ఆర్ ఆఫ్ రోడ్ వెహికల్స్. డిజైన్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ మోడిఫై ఎగ్జిస్టింగ్ వన్స్, వెహికల్ బాడీ, ఇంజన్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్ అంటే ఎవరు? ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్ work with aerospace engineers to create technical drawings used in the construction of aircraft and missiles. And last one is the electrical drafters. Electrical drafters prepare and draw technical drawings of wiring systems, panel designs. They generally work on projects related to power transmission and generation, electrical projects, electrical layouts, HVAC concepts, ఎక్సెట్రా. ఇలాంటి ప్లేసెస్లో ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్? ఈజీ టు డ్రా, లెస్ టైమ్ కన్జంప్షన్, అక్యురసీ అండ్ ప్రిసిషన్, ఈజీ మోడిఫికేషన్, లెస్ ఎర్రర్స్, డైమెన్షన్స్, కలర్స్, రెండరింగ్, లైటింగ్. అంటే మనం ఈజీగా ఏదైనా సరే మనం డ్రా చేయొచ్చు. కంపేర్ టు ద మాన్యువల్ డ్రాఫ్టింగ్తో కంపేర్ చేస్తే ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ తక్కువ టైంలో డ్రా చేయొచ్చు కంపేర్ టు ద మాన్యువల్ డ్రాఫ్టింగ్. నెక్స్ట్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్, ఎగ్జాక్ట్ వాల్యూస్తో ఫాస్ట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కలర్స్తో డైమెన్షన్స్ ఈజీగా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే రెండరింగ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి 3Dలో, అవి కూడా మనం ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే షిప్ బిల్డింగ్, మెరైన్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్, హౌస్ ప్లాన్స్, రియల్ ఎస్టేట్ లేఅవుట్స్, మిషన్స్. కంపల్సరీ ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్లో కానీ కంపెనీస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైనా సరే కంపల్సరీ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్. హౌ టు స్టార్ట్ ద ఆటోకాడ్ సాఫ్ట్వేర్? ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి ఆటోకాడ్ అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, ఓపెన్ అయిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ది ఎన్విరాన్మెంట్లో అంటే ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టాప్ సైడ్ చూడండి, ఇక్కడ క్విక్ యాక్సిస్ టూల్ బార్ అంటాం దీన్ని ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ ద రిబ్బన్ బార్, దిస్ ఈస్ కాల్డ్ ద రిబ్బన్ బార్. నెక్స్ట్ వన్ ఏంటంటే మెనూ బార్. మెనూ బార్ అంటే ఏంటంటే ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సెట్, దాన్ని ఏమంటామంటే మెనూ బార్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పోర్ట్ కంట్రోల్స్ అంటాం. ఇక్కడ చూసారా 2D వైర్ ఫ్రేమ్ అని చెప్పి ఉంది. 2D వైర్ ఫ్రేమ్, రియలిస్టిక్, షేడెడ్ విత్ మెటీరియల్స్, సమ్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే వ్యూ పోర్ట్ కంట్రోల్స్ అంటాం. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్ ద అప్లికేషన్ మెనూ. ఇక్కడ ఏముంటుంది అంటే అప్లికేషన్ మెనూ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్ ద డ్రాయింగ్ ఏరియా, మనం డ్రా చేసేదంతా ఇక్కడే. నెక్స్ట్ ఏంటంటే వ్యూ క్యూబ్, అంటే ఇక్కడ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, రేర్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ అవన్నీ ఏంటంటే ఇక్కడ ఉంటుంది. వ్యూ క్యూబ్ అంటాం దీన్ని. నెక్స్ట్ యూసీఎస్ ఐకాన్, ఇక్కడ XYZ ఈస్ కాల్డ్ ద యూసీఎస్ ఐకాన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మోడల్ అండ్ లేఅవుట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మోడల్, నెక్స్ట్ వన్ ఈస్ లేఅవుట్ 1, లేఅవుట్ 2 ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ బార్ అంటే ఏంటంటే దీని కింద అంటే కమెంట్ బార్ కింద ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ బార్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ యొక్క ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంటే ఫంక్షనల్ కీస్ ఉంటాయి. F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9, F10,
F11 F12 ఈ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ ద కమాండ్ బార్, దాని పైది ఏంటంటే కమాండ్ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా గేర్ సింబల్ టైప్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అంటాం. నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే నావిగేషన్ బార్ ఉంటుంది. ఈ సైడ్ చూసారా ఇక్కడ దిస్ ఈస్ అ నావిగేషన్ బార్. ఓకేనా, ఈ నావిగేషన్ బార్, నెక్స్ట్ ఈ కమాండ్ బార్, రిబ్బన్ బార్, వీటికి షార్ట్ కట్ కీస్ అనేవి ఉంటాయి. ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ స్పేస్ సెట్టింగ్స్, నెక్స్ట్ ఏంటంటే మీకు షార్ట్ కట్ కీస్ ఎలా యూజ్ అవుతాయి అంటే Ctrl+N, Ctrl+O, Ctrl+S, Ctrl+A, Ctrl+C, Ctrl+X, Ctrl+V, Ctrl+Z, Ctrl+5, Ctrl+P, Ctrl+0, Ctrl+9 ఈ ఆప్షన్స్ అని ఎలా అవుతాయి అనేది నేను ఒకసారి మీకు AutoCAD సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద AutoCAD ఇంటర్ఫేస్. చూడండి ఇక్కడ టాప్ సైడ్ డ్రాయింగ్ 1.dwg అని ఉంది. అంటే దాన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. మనం ఏ నేమ్తో అయితే సేవ్ చేస్తామో ఆ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. దాని కింద ఏంటంటే మెనూ బార్, అంటే ఫైల్, నెక్స్ట్ వన్ ఇస్ ఎడిట్, నెక్స్ట్ వన్ ఇస్ వ్యూ, ఇన్సెట్, ఫార్మాట్, టూల్స్, డ్రా, డైమెన్షన్స్, మోడిఫై, పారామెట్రిక్, ఇలా కొన్ని ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. దీని ఏమంటామంటే మెనూ బార్ అంటాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, డ్రా అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. లైన్, రే, కన్స్ట్రక్షన్ లైన్, మల్టీ లైన్, పాలీలైన్, 3D పాలీలైన్, పాలిగాన్, రెక్టాంగిల్, హెలిక్స్, ఆర్క్, నెక్స్ట్ వన్ ఈజ్ అ సర్కిల్, డూ నాట్, స్ప్లైన్, కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి ఇక్కడ రిబ్బన్ బార్ లో కనిపిస్తాయి. దిస్ ఈస్ అ రిబ్బన్ బార్. ఓకేనా, దీన్ని ఏమంటామంటే రిబ్బన్ బార్ అంటాం. ఈ రిబ్బన్ బార్ లో ప్రతిదీ కనిపిస్తుంది. కాబట్టి నేను మెనూ బార్ ని ఏం చేస్తున్నానంటే హైడ్ చేస్తున్నాను. మెనూ బార్ ని హైడ్ చేయాలంటే MENUBAR మెనూ బార్ అని చెప్పి ఎంటర్ చేసి 0 ఎంటర్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రిబ్బన్ బార్ కి షార్ట్ కట్ కి ఏంటంటే Ctrl+0 అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే అది మనకి హైడ్ అవుతుంది. మళ్ళీ మనం Ctrl+0 అని చెప్పి క్లిక్ చేస్తే మళ్ళీ మనకి రిబ్బన్ బార్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే డ్రాయింగ్ ఏరియా అంటాం. మనం ఎక్కడ డ్రా చేయాలంటే ఈ ఏరియాలో మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారా XY అని చెప్పి కనిపిస్తుంది. XY అనేది ఏంటంటే UCS ఐకాన్ అంటాం. ఇక్కడ క్లిక్ చేసి మనం సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే X కనిపిస్తుంది, Y కనిపిస్తుంది, నెక్స్ట్ Z కనిపిస్తుంది. అదే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ టాప్ అని చెప్పి క్లిక్ చేస్తే ఓన్లీ 2 వ్యూస్ అనేవి కనిపిస్తాయి. అంటే ఏంటి ఇక్కడ XY కోఆర్డినేట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ దాని పక్కన చూడండి ఇక్కడ విజువల్ స్టైల్స్ అంటాం. అంటే 2D వైర్ ఫ్రేమ్, కాన్సెప్చువల్, హిడెన్, రియలిస్టిక్, షేడెడ్ విత్ ఎడ్జెస్, షేడ్స్ ఆఫ్ గ్రే, స్కెచ్, వైర్ ఫ్రేమ్, ఎక్స్రే. ఈ ఆప్షన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీకు 3Dలో కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ 3Dలో ఉన్నప్పుడు దాన్ని ఎక్స్రే టైప్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే వైర్ ఫ్రేమ్ టైప్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే సాలిడ్ టైప్ చూడాలనుకుంటున్నారా, ఆ సెట్టింగ్స్ అన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ సైడ్ చూసారా కమాండ్ అని చెప్పి ఉంది. దిస్ ఈస్ అ కమాండ్ బార్. అంటే ఏంటంటే Ctrl+9 అని చెప్పి క్లిక్ చేస్తే, S అని చెప్పి క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. మళ్ళీ మనం Ctrl+9 అని చెప్పి క్లిక్ చేస్తే కమాండ్ బార్ అనేది అపియర్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇక్కడ చూసారా మీరు స్టేటస్ బార్ అంటాం. దీన్ని ఏమంటామంటే స్టేటస్ బార్. ఈ స్టేటస్ బార్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ ని ఏమంటామంటే ఫంక్షనల్ కీస్ అంటాం. లేదంటే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అంటే ఫంక్షన్స్ కీస్ కానీ లేకపోతే స్టేటస్ బార్ ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఫంక్షనల్ కీస్ దగ్గర అయినా సరే మనం క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనల్ కీస్ అనేది నేను నెక్స్ట్ ట్యుటోరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ ద నావిగేషన్ బార్. ఈ నావిగేషన్ బార్ వల్ల యూజ్ ఏంటి అంటే ప్యాన్, ఇట్ మూవ్స్ ద వర్క్ బెంచ్. ఇప్పుడు వర్క్ బెంచ్ మూవ్ చేయాలన్నా లేదంటే జూమ్ అవుట్ చేయాలన్నా. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్బిట్ తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అనేది తెలుసుకోవాలి. జస్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ క్లిక్ చేశాక డ్రాఫ్టింగ్ అనోటేషన్, 3D బేసిక్స్, 3D మోడలింగ్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ డ్రాఫ్టింగ్ అనోటేషన్ ఏంటంటే డ్రా కమాండ్స్, మోడిఫై కమాండ్స్ ని డ్రాఫ్టింగ్ అంటాం. అనోటేషన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్పెషల్లీ టెక్స్ట్ కానీ, డైమెన్షన్స్ కానీ, లీడర్ కానీ, టేబుల్ కానీ ఈ టాపిక్స్ మొత్తం అనోటేషన్స్ కింద వస్తాయి. డ్రాఫ్టింగ్ అనోటేషన్ 2 టాపిక్స్ ని మనం 2D కింద మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 3D బేసిక్స్ ఉంది. అంటే 3D మోడలింగ్ లో బేసిక్ కమాండ్స్ 3D బేసిక్స్. ఓకేనా. కాబట్టి మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ డ్రాఫ్టింగ్ అనోటేషన్ ఒకటి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే 3D మోడలింగ్. ఈ 2 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ కీస్ అనేది నేర్చుకోవాలి. షార్ట్ కట్ కీస్ అంటే ఏంటి?
Ctrl+N. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, Ctrl+N అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే ఓపెన్స్ న్యూ డాక్యుమెంట్. మనకి ఏదైతే మనకి కావాలో ఇక్కడ సెట్ చేసుకొని టెంప్లెట్ క్లిక్ ఓపెన్ అని చెప్పి క్లిక్ చేసినప్పుడు న్యూ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+O అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీరు ఎక్కడైనా సేవ్ చేసినవి ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ Ctrl+O అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ Ctrl+S. Ctrl+S అంటే ఏంటంటే Ctrl+S సేవ్స్ ద కరెంట్ డాక్యుమెంట్. ఏదైనా డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి అంటే ఇక్కడ ఏం క్లిక్ చేసుకోవాలంటే జస్ట్ కంట్రోల్ పట్టుకొని ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే చాలు, సేవ్ అవుతుంది. అదే Ctrl+Shift+S అంటే ఏంటంటే మాడిఫై ద సేవ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఆల్రెడీ నేను Ctrl+O అని చెప్పి క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేశాను కదా, దీన్ని ఏదైనా మాడిఫై చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రెక్టాంగిల్ అనేది ఇక్కడ జస్ట్ క్రియేట్ చేస్తున్నా, అవుట్ సైడ్ ఇంకొక రెక్టాంగిల్ క్రియేట్ చేసా, చిన్న మోడిఫికేషన్ టైప్ ఇచ్చాను. దీని ఇప్పుడు ఏంటంటే Ctrl+Shift+S అని చెప్పి క్లిక్ చేస్తే అక్కడ ఏమని అడుగుతుందంటే మోడిఫై ద అంటే డూ యూ వాంట్ రీప్లేస్ ఇట్ అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేసామనుకోండి, దాని ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. నో అని చెప్పి క్లిక్ చేస్తే సపరేట్గా మనం ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ Ctrl+C అని చెప్పి క్లిక్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ Ctrl+V అని చెప్పి క్లిక్ చేస్తే అది ఏం చేయొచ్చు అంటే పేస్ట్ చేసుకోవచ్చు, అంటే కాపీ చేసింది ఏదైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+X అంటే ఏంటంటే కట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఎంటర్ చేస్తే అది ఏమవుతుందంటే కట్ అవుతుంది, ఎంటర్ కట్. మళ్ళీ Ctrl+V అని చెప్పి క్లిక్ చేస్తే అది ఏమవుతుందంటే పేస్ట్ అవుతుంది, అంటే కట్ చేయడం పేస్ట్ చేయడం. కట్ చేసి ప్లేస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ Ctrl+Z అంటే అండో, లాస్ట్ ఆపరేషన్ అలా అవుతుంది. నెక్స్ట్ దాని ముందు ఆపరేషన్ ఏంటి? Ctrl+Y. Ctrl+Z అంటే అండో, నెక్స్ట్ Ctrl+Y అంటే రీడో. నెక్స్ట్ వన్ Ctrl+P అంటే ఏంటంటే ప్లాటింగ్ అంటాం. Ctrl+P అంటే ఏంటంటే ప్లాటింగ్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ తీయాలంటే Ctrl+P అని చెప్పి క్లిక్ చేసుకొని దాన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ సెట్ చేసుకొని ఏదైతే మనం ప్రింట్ తీయాలనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ పార్ట్ని డైరెక్ట్గా మనం ప్రింట్ అనేది తీయచ్చు. ఓకే, ఆటోకాడ్లో షార్ట్ కట్ కీస్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకున్నారు కదా. ఇక్కడతో ఈ వీడియో కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి నేను ఫంక్షనల్ కీస్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్, యూనిట్ సెట్టింగ్స్, డ్రా కమెంట్స్ గురించి నేను నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈస్ మై అడ్రస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఒకసారి కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను.